రైట్. కేసీఆర్ కేటీఆర్ ఎదురొచ్చినా పోరాటమే, నా మనసు విరిగింది, పిలిచినా వెళ్ళను. ఎన్టీఆర్ మాదిరిగానే కేసీఆర్కు వెన్నుపోటు ఖాయం, జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు. ఇప్పుడు అప్పటిదాకా మొన్నటిదాకానే హరీష్ రావు మీద, కొన్ని రోజులు కేటీఆర్ మీద, కొన్ని రోజులు సంతోష్ రావు మీద, ఇట్లా కొంతమంది మీద వాడు ఏడిచింది. ఒకసారి జగదీశ్వర్ రెడ్డి మీద, ఇట్లా కొంతమంది మీద వాడు ఏడ్చి ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ డైరెక్ట్ చెప్తుంది. ఇక మా అయ్యి వచ్చినా మా అన్న వచ్చినా నేను కొట్లాడతా, వాళ్ళు వచ్చినా నాకు ఎదురుగా వచ్చినా నేను కొట్లాడతా. చంద్రబాబు ఎట్లయితే ఎన్టీఆర్కు మోసం చేసిండో, ఎట్లయితే వెన్నుపోటు పొడిచిండో, గట్లనే మా నాన్నకు హరీష్ రావు కూడా వెన్నుపోటు పొడుస్తాడు అనేటువంటిది ఆమె అంటుంది. వాస్తవే కదా, ఆయన కొట్లాడుతున్నాడు, వెన్నుపోటు పొడిచేది ఏముంది, ఆయన నిజంగా నిక్కార్సైనటువంటి వ్యక్తి హరీష్ రావు, ఆయనకు అర్హత కలిగింది. నెక్స్ట్ కేసీఆర్ తర్వాత ఆయన ముఖ్యమంత్రి కావాలి. కేటీఆర్ ఇక్కడ ఏ తోటలో కాయనే, కేటీఆర్ ఎక్కడానే. కాబట్టి నిజంగా కేసీఆర్ తర్వాత అర్హతలు, ముఖ్యమంత్రి కావడానికి అన్ని అర్హతలు ఉన్నటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ ఉండే, ఈటల రాజేందర్ని బయటికి పంపించేసారు. తర్వాత ఇప్పుడు హరీష్ రావే, కేటీఆర్ కాదు, కవిత కాదు. కేసీఆర్ తర్వాత వారసత్వ రాజకీయాలన్నీ కూడా హరీష్ రావుకే రావాలి, ఆయనే ఒరిజినల్. వీళ్ళంతా ఈమె కావచ్చు, వీళ్ళన్న కావచ్చు, అంతా ఉత్తముచ్చటే. అది అధికారంలో అయ్యని అడ్డం పెట్టుకొని వీళ్ళు అధికారంలోకి వచ్చిండ్రు తప్ప మంత్రులు అయ్యారు. వాళ్ళన్న ఈమె ఎమ్మెల్సీ అయింది, ఎంపీ అయింది, అంతే తప్ప నిజంగా వీళ్ళు జనాలకు వచ్చి నిజంగా కింది స్థాయి నుంచి వచ్చి కష్టపడ్డ వాళ్ళు ఏం కాదు కదా.